ఈ నెల 14వ తారీఖున పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతం చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవనిగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, అదేవిధంగా వీర మహిళలు కానీ ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి అందరూ కూడా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం జరుగుతుంది. ఈ రోజున మనం అందరం చూసాం, గత 14 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి అనే ఒక ఆలోచనతో వారు పార్టీ పెట్టి తర్వాత అనేక పోరాటాలు చేసుకుంటూ చివరికి ఈ రోజున 21 స్థానాల్లో జనసేన తరపున పోటీ చేస్తే 21 స్థానాల్లో ఎమ్మెల్యేలు కూడా గెలిపించి, అదేవిధంగా 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు కూడా గెలిచిన పరిస్థితి మనందరం కూడా చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏ విధంగా జనాలు చూస్తున్నారు అనేది మనం అందరం కూడా చూసాం. అదే విధంగా ఈ 7-8 నెలల్లో ప్రభుత్వం వచ్చాక ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, వారు చేసే సేవా కార్యక్రమాలు కానీ, వారు ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఈ రోజు ప్రజలు చూస్తున్నారు. వారు రోడ్లు ఇవ్వటం కానీ అవన్నీ కూడా ఈ విధంగా ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్ని మంచి కార్యక్రమాలు ఈ పార్టీ తరపున చేయటం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేయటం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ చేశాక ఈ రోజు విజయోత్సవ సభలాగా మన ఈ ఆవిర్భావ సభను చేసుకుంటాం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని భారీగా వెళ్ళి వారిచ్చే సందేశాన్ని మనం అందరం కూడా తీసుకుని దాన్ని ముందు నడిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజుని కోరుకుంటున్నాం. దానికి సంబంధించి ఈ రోజు అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ మండల మీటింగులు పెట్టుకుంటాం జరుగుతుంది. ఇవాళ కోడూరు, రేపేమో మన చల్లపల్లి, ఘంటసాల మండలాలు, ఎల్లుండి నాగేలంకి, ఇలా అనేక కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా 9వ తారీఖు నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మోపిదేవి కానీ అవనిగడ్డలో కానీ జరుగుతుంది. 9వ తారీఖు మన నియోజకవర్గ స్థాయి జనసేన మీటింగ్ కూడా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయటం. 14వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా చేయటం జరుగుతుంది. సన్నాహతం చేస్తున్నాం అందరినీ కూడా. అందరూ కూడా ఎప్పుడు వెళ్ళాలి, మేము ఎప్పుడు బయలుదేరాలనే ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే ఈ విజయం చేకూరాక మొట్టమొదటి సభ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారందరినీ కూడా మోటివేట్ చేసి వారిని పంపించేందుకు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం జరుగుతుంది. మరి రేపు 14వ తారీఖు మార్చి 14 జరిగేటువంటి 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి నియోజకవర్గ స్థాయిలో మరి జన సమీకరణని మరి సేకరించి విజయవంతం చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి పెద్దలు గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా యువ నాయకుడైనటువంటి మండల రాజా గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విజయోత్సవ సభని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో, ఒక నవ సమాజం కోసం, ఒక సమాజం కోసం, రేపటి భవిష్యత్తు, యువత భవిష్యత్తు కోసం మరి కంకణం కట్టుకుని ఆ రోజు 2014లో జనసేన పార్టీని స్థాపించడం, అనేక ఒడిదుడుకులతో మరి పార్టీని నడిపించి 10 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆయన యొక్క ప్రయాణంలో అవమానాలు పొందుతూ 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఏ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారో, ఏ ప్రజలైతే నరకం అనుభవిస్తున్నారో, ఒక ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక దుర్మార్గుడిని అంతమొందించడం కోసం ఆయన చేసినటువంటి శపథం, జగన్ నిన్ను గనక అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని హెచ్చరించి కూటమి నాయకులందరినీ కూడా ఒక చాటకు చేర్చి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని కానీ, నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఇవాళ 2024లో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని, ఒక నరకాసురుడిని పంపించి 151 స్థానంలో ఉన్నటువంటి ఒక నరకాసురుడిని, ఒక ఆర్థిక నేరస్తుడిని 11 స్థానాల్లో కూర్చోబెట్టి ఇవాళ కనీస ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి విధంగా తయారు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ ఈ రోజున మరి కష్టాల్లో నుంచి పైకొచ్చి ఒక విజయోత్సవమైనటువంటి ఆనందోత్సవాలతో జరుపుకునేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఇవాళ భారతదేశమే కాదు, వాళ్ళ ప్రపంచం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఏం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క దిశ నిర్దేశం ఏంటి, ఈ పేద ప్రజల కోసం, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పరికల్పించినటువంటి విధానాన్ని ఏ సందేశం ఇస్తారనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో
మన నియోజకవర్గం నుంచి అంతకుముందు దశ దిశ లేనటువంటి మేము అందరం కూడా చేసినటువంటి సందర్భంలో ఇవాళ మాకు దశ దిశ చూపించేటువంటి అనుభవం కలిగినటువంటి బొత్తుప్రసాద్ గారు, అదేవిధంగా రాజాబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క సభను విజయవంతం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని 6 మండలాల్లో కూడా అందరం కూడా బుధస్కంధాల మీద వేసుకుని జనసేన కుటుంబాన్ని అన్ని వర్గాల వారిని కూడా మరి రేపొద్దున జరిగేటువంటి 12వ ఆవిర్భావ దినోత్సవానికి పిఠాపురానికి బయలుదేరడానికి అందరినీ కూడా సమాయత్తం చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఈ రోజు నుంచి ప్రతి మండలంలో కూడా అందరినీ చైతన్యపరుస్తాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నవ సమాజాన్ని స్థాపించాలని కలలు కన్నారో, ఏదైతే ఒక విజయోత్సవ సభ మొట్టమొదటిగా కూటమి తర్వాత విజయం తర్వాత జరుగుతున్నటువంటి సభని విజయవంతం చేయటానికి మేమందరం కూడా కంకణం కట్టుకుంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా కూడా ఇంకోటి గుర్తు చేస్తున్నాం. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ఆధారాలు లేనటువంటి హేళనతో కూడినటువంటి మాటలకి రేపు 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితోనే సరైనటువంటి సమాధానం చెప్తారు. కాబట్టి మా మనోహర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది, కోడికత్తికి ఎక్కువ నువ్వు గొడ్డలకు తక్కువ అనేటువంటి మాటలు మేము మాట్లాడగలం, కానీ మా నాయకుడు 7 నెలల నుంచి ఆయన నేర్పలేదు. 10 సంవత్సరాలు మేము మాట్లాడాం, దానికి ధీటుగానే మీకు చెప్పాం. 14వ తారీఖున ఇంకా ఘాటుగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు సరైనటువంటి సమాధానం చెప్తారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మరి ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుగుణంగా మాట్లాడాలని మాత్రం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి, పులివెందుల ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తుంది. సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థల కన్నా భిన్నమైనటువంటి రాజకీయ వ్యవస్థలో సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో జనసేన పార్టీ ఆవిర్భవించడం, యువతలో ప్రశ్నించే తత్వాన్ని రేకెత్తించి తద్వారా వ్యవస్థల్ని జవాబుదారీతనంగా చేసేటువంటి మహాప్రయత్నంలో జనసేన పార్టీ ఆవిర్భవించినటువంటి సంగతి మనందరికీ తెలుసు. గత 11 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ ఆవిర్భవించి 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటానికి ఉరకలేసేటువంటి పరిస్థితుల్లో గత దశాబ్దం అంతా కూడా యుద్ధం చేసి రాబోయేటువంటి ఆవిర్భావ సభలో ఆ శబ్దం ఒక శతాబ్దం ఉండేటట్టుగా నవ్వుతూ ఉన్న భవిష్యత్తు రీతిగా భారతదేశ రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైనటువంటి పాత్రను పోషిస్తూ దశా దిశను నిర్దేశం చేసేటువంటి ఆవిర్భావ సభకి ఎలాంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచన నియోజకవర్గ స్థాయిలో పెద్దలు, పూజ్యులు మన ప్రీతమ నాయకులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం ఆవిర్భావ సభ జరిగే రోజు వరకు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ యావత్ శ్రేణుల్ని, అదేవిధంగా సామాన్య ప్రజానికి కూడా జనసేన పార్టీ యొక్క లక్ష్యాన్ని, జనసేన పార్టీ యొక్క ఉద్దేశాన్ని మరింతగా బలంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు, యువ నాయకులు మండలి వెంకటరామ గారు ఒక పద్ధతి ప్రకారం చేసేటువంటి కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, ప్రతి మండలంలో కూడా మండల స్థాయి మీటింగ్లు, రేపు ఆదివారం నాడు 9వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ కూడా పెట్టి 14వ తారీఖు ఆవిర్భావ సభకి నియోజకవర్గంలో భారీ సంఖ్య నుంచి జనాన్ని, మనకు జనశ్రేణులు కానీ సామాన్య జనాల్ని కానీ తీసుకెళ్ళటానికి కావలసినటువంటి అన్ని వనరుల్ని సమకూర్చుకుంటానికి అన్ని ప్రయత్నాలని చేస్తూ అటు పార్టీని గడప గడపకు తీసుకెళ్లేటువంటి ఆలోచనతో మన ప్రీతమ నాయకులు బుద్ధప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం పనిచేయడం జరుగుతుంది. అది ఈ ప్రెస్ మీట్ కాడి నుంచే, ఇవాళ జరిగే ప్రెస్ మీట్ కాడి నుంచే స్టార్ట్ చేసి 14వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.